నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ చూద్దాం రండి. నా ఎన్టీ స్కాన్ ఎప్పుడు జరిగిందంటే 11 వీక్స్ 2 డేస్ జరిగింది. నా బేబీ హార్ట్ బీట్ అనేది 152 ఉంది. ఎన్టీ వాల్యూ వచ్చేసి 1.1 ఉంది. అలాగే ఈడీడీ కూడా 21/1/2027 ఇచ్చారు. ఇది నా టోటల్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్. ఎన్టీ స్కాన్ అంటే ఏమిటి, అసలు దీన్ని ఎప్పుడు చేయించుకోవాలి, ప్రెగ్నెన్సీలో ఈ ముఖ్యమైన స్కాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కాన్ అనేది ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో చేసే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్. కడుపులో బేబీ పెరుగుతున్నప్పుడు బేబీ మెడ వెనకాల ఒక నీరు లాంటి చిన్న స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఎంత ఉందని ఈ స్కాన్ లోనే కొలుస్తారు. సాధారణంగా ఈ ఎన్టీ స్కాన్ అనేది 11 నుంచి 13 వారాల మధ్యలో చేస్తారు. ఒకవేళ మనం ఆలస్యం చేసినట్లయితే సరైన టైం మిస్ అయినట్లే. ఈ స్కాన్ ద్వారానే బేబీ పెరుగుతున్న కొద్దీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది డాక్టర్లు అంచనా వేసి చెప్తారు. ఈ ఎన్టీ స్కాన్ లోనే మన బేబీ గ్రోత్ ఎలా ఉంది, మన బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, అలాగే మనకి ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది, మన ప్రెగ్నెన్సీ తగ్గట్టుగా మన బేబీ పెరుగుతున్నాడా లేదా అని చూసి చెప్తారు. కొన్ని సందర్భాలలో బేబీ ముక్కు ఎముక వచ్చిందా రాలేదా అనేది ఈ స్కాన్ లోనే చూసి చెప్తారు. ఈ వాల్యూ ఎక్కువగా వచ్చినట్లయితే బేబీకి ప్రాబ్లం ఉన్నట్లు కాదు, రిస్క్ ఎక్కువగా ఉందని చూపించే రిపోర్ట్ మాత్రమే. ఒకవేళ ఎన్టీ వాల్యూ ఎక్కువగా వచ్చినట్లయితే డాక్టర్ గారు చూసి మరికొన్ని టెస్టులు మరికొన్ని స్కానింగ్ చేయించుకోమని చెప్తారు. ఈ వాల్యూ అనేది అందరికి ఒకలాగా ఉండదు. కొందరికి 1.5 ఉంటుంది, కొందరు 2 పాయింట్లో ఉంటుంది. ఈ ఎన్టీ వాల్యూ అనేది మన ప్రెగ్నెన్సీ వీక్స్ మీద అలాగే మన బేబీ గ్రోత్ మీద ఆధారపడి ఉంటుంది. మనం వేరే వాళ్ళ రిపోర్ట్ చూసి చెక్ చేసుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎన్టీ స్కాన్ అనేది బేబీకి 100% ప్రాబ్లం ఉందని చెప్పే స్కాన్ కాదు. బేబీకి కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందా లేదని ముందుగా అంచనా వేసే స్కాన్ మాత్రమే. నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ చూద్దాం రండి. నా ఎన్టీ స్కాన్ ఎప్పుడు జరిగిందంటే 11 వీక్స్ 2 డేస్ జరిగింది. నా బేబీ హార్ట్ బీట్ అనేది 152 ఉంది. ఎన్టీ వాల్యూ వచ్చేసి 1.1 ఉంది. అలాగే ఈడీడీ కూడా 21/1/2027 ఇచ్చారు. ఇది నా టోటల్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మీ ఇంటి అమ్మాయి.